అన్యజనులకు అపోస్తలునవుటకు నాకును సామర్థ్యము కలగజేసేనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు, చూడండి, స్తంభముగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమలో పాలివార అగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చాలండి. ఇక్కడ గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మరి ఆయనకి ఇవ్వబడిన కృపను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మరి ఆయన జీవితంలో మనం చూసినప్పుడు మరి ఆయన కూడా చాలాసార్లు మరి పరిచర్యను అపార్థం చేసుకున్నాడు, క్రీస్తును అపార్థం చేసుకున్నాడు. మరి ఎప్పుడైతే ఆయన అపార్థం చేసుకొని ఇబ్బంది పెడుతున్నాడో ఒకానొక దినమున క్రీస్తు అతనికి ఏమయ్యాడండి? ప్రత్యక్షమో ఆయనతో మాట్లాడాడు. ఆయనను క్రీస్తు స్వభావములోనికి మార్చేశాడు. పౌలుగా మారిపోయాడు. పౌలు మరి ఆయన చేసినటువంటి పరిచర్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఆయన గర్వం వచ్చేస్తుందో, ఎక్కడ పడిపోతాడో అని ఒక ముళ్ళు పెట్టాడు దేవుడని తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మన జీవితంలో కూడా చాలా సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలను చూసినప్పుడు మనము కలవరపడొద్దు. దేవుడు ఇది చేశాడు, దేవుడు ఏం చేశాడు అనుకోవద్దు. అది ఎందుకు అంటే నీవు ఎక్కువ ఆలోచన చేయకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు, సంఘం కొరకు, సంఘానికి బోధించమన్నాడు, సంఘం కొరకు మరి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరి నువ్వు ఆ తలాంతును మర్చిపోయి ఈరోజు నీ స్వార్థం కోసమో నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు. కానీ బిడ్డ, ఈరోజు చెప్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఇంకా నువ్వు దేవుడు నిన్ను సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎన్నోసార్లు మనం పడిపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనల్ని లోకం వెక్కిరించి ఉండొచ్చు, కానీ ఈరోజు పైకి లేపే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనస్సును మనం అర్థం చేసుకుంటే, ఆయనను మనం ప్రేమించగలిగితే, ఇదిగో దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. యాకోబు 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం ఈరోజు చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు. ఇక్కడ ఏమన్నాడు? దాసుడైన యాకోబు అని ఇక్కడ రాయడం జరిగింది. అంటే తన్ను తాను ఎంతగా మార్చుకున్నాడు చూడండి. యేసుక్రీస్తుకు మరి ఈయన ఎవరు అంటున్నాడు? దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. హల్లెలూయా. చెదిరిపోయిన వారు. తర్వాత నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే మనము చాలా శోధనలో పడిపోతాము, మనం పరీక్షలో ఉన్నాము. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చాలామందికి తెలియదు. మనకు శోధనలు రాగానే, సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము చాలా పొరపాటు. ఓర్పు కలిగి మనం ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మనం తెలుసుకోవాలా, మనకు ఓర్పును దేవుడు ఇస్తాడని. ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ బాధ, ఈ ఇబ్బందులు మనకు వచ్చాయి. అయితే ఆ ఇబ్బందులు నిన్ను చంపివేయవు, ఆ ఇబ్బందులు నిన్ను మింగివేయవు, ఆ ఇబ్బందులు నీ జీవితాన్ని అక్కడితో ఆపివేయవు.
నీకు ఓర్పునిస్తుంది. ఇట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్. హల్లెలూయా. నీకు సామర్థ్యముతో పాటు దేవుడు ఓర్పునిస్తాడంట. నువ్వేం చేయాలి? ఆ ఓర్పుతో నీవు ఆ సమస్యను జయించడానికి చూడాలి, కానీ తప్పించుకోవడానికి చూడొద్దు, ఎస్కేప్ కావడానికి చూడొద్దు, దాన్ని ఎదిరించడానికి చూడాలి, జయించడానికి ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తిగా మనం ఆలోచన చేయాలి, అంతేగాని మనం తప్పించుకోవడానికి చూడొద్దంటాం. ఈరోజు ఒక సమస్య వచ్చి పడ్డదమ్మా, నీ కుటుంబంలో ఒక పెద్ద సమస్య నీ ముందుంది, కానీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీ విశ్వాసమునకు మరి ఇది నీకు పరీక్షగా ఉన్నది కనుక ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈ పరీక్ష నీకు ఓర్పును కలిగిస్తుంది, కాబట్టి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు, చాలా శోధనలు వస్తాయి కదా, చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఇంకా చాలంటే ఇక ఈ మందిరానికి నాకు సంబంధం లేదు, ఇక అవసరం లేదు, నేను ఈ మందిరానికి పోను. ఇది కాకపోతే ఇంకో మందిరం, అక్కడ కూడా ఇదే బాధ, అక్కడ కూడా ఇంతకంటే ఇంకెక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు విశ్వాసివైతే నీకు శోధన వస్తుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసివైతే, నువ్వు దేవుని వాక్యం వినే వ్యక్తివైతే నీకు శోధన ఖచ్చితంగా వస్తుంది. నీ విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యాలు నీ ముందు జరుగుతాయి. దానికి నువ్వు ఏం చేయాలా? కొంచెం ఓపిక, ఓర్పు. ఎందుకంటే వాగ్దానము కదా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని. ఎందుకన్నాడు? ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కాబట్టి, ఎందుకంటే మీరు దేవునికి మంచి విశ్వాసులు కాబట్టి, దేవుడు మీకు ఆ శక్తిని, ఆ ఓర్పును, దేవుడు ఆ సామర్థ్యమును నీకు ఇస్తా ఉన్నాడంట. అందుకే నువ్వు అది నీకు మహానందం అని ఎంచుకోవాలంట, ఎందుకంటే నువ్వు బయట పడతావు. హల్లెలూయా.